డియర్ డాక్టర్ ETV ఈ మధ్య గురక వలన సరిగ్గా నిద్ర పట్టడం లేదు. గురక తగ్గటానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ గోపికృష్ణ గారు సమాధానం అందిస్తారు. స్నోరింగ్ లేదా గురక పెట్టడం అనేది ఈ మధ్య మనం చూస్తున్నటువంటి ముఖ్యమైన సమస్య. ఇది ఎక్కువగా ఒబీస్ ఇండివిజువల్స్ అంటే చాలా ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉండడం, అలాగే నెక్ సర్కంఫరెన్స్ మెడ యొక్క చుట్టుకొలత 17 ఇంచుల కన్నా ఎక్కువ ఉండడం, స్మోకింగ్ డ్రింకింగ్ చేసేవాళ్ళు, కొంతమందికి నెక్ షార్ట్గా ఉంటుంది పుట్టుకతోనే, సో అటువంటి వాళ్ళకి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. సో స్నోరింగ్ అనేది ఎందుకు అంత పెద్ద సమస్య అని మనకు అనిపించవచ్చు. చాలామంది మనం చూస్తుంటాం ప్రయాణాల్లో హాయిగా గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనిపించదు పేషెంట్కి మొదట్లో, కానీ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద న్యూసెన్స్ లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్నోరింగ్ ఆటంకిత నిద్ర వ్యవస్థ అంటారు దీన్ని. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి సంకేతం కావచ్చు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది చాలా తీవ్రమైన వ్యాధి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండే వాళ్ళకి హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అలాగే గుండె జబ్బులు లేదా స్ట్రోక్, పక్షవాతం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఇందాక చెప్పుకున్న కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్లో మనం ఎక్కువగా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా చూడడానికి అవకాశం. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు చాలా గట్టిగా గురక పెడుతూ ఉంటారు రాత్రి నిద్రపోతున్నప్పుడు. వీళ్ళకి ఆ నిద్ర కూడా చాలా స్మూత్గా ఉండదండి. ఆటంకిత నిద్ర వ్యవస్థ అంటాం. అంటే ఎక్కువగా గురక పెట్టినప్పుడు మెలకువ రావడం, తరచు చోకింగ్ సెన్సేషన్, ఊపిరి ఆగిపోయినట్టు సడన్గా మెలకువ వస్తుంది వీళ్ళకి. అలాగే ఎక్కువసార్లు నిద్ర మెలకువ రావడం వల్ల దీన్ని స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ సరిగా ఉండదు. అలాగే తలనొప్పి, ఉదయం నిద్ర లేవగానే మనం యూజువల్గా నిద్రపోయి లేచిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది, వీళ్ళకి అలా ఫ్రెష్గా ఉండదు, అన్రిఫ్రెషింగ్ స్లీప్ అంట. తలనొప్పి రావడం, కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం. అలాగే చాలామంది రాత్రి సరిగా నిద్రపోని వాళ్ళు పగటిపూట ఎక్కువగా డ్రైవింగ్ చేసేవాళ్ళు లేదా మెషినరీ ఆపరేట్ చేసే వాళ్ళలో యాక్సిడెంట్స్కి అవకాశం ఎక్కువగా ఉందండి. హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. హైవేలో డ్రైవ్ చేస్తూ ఉంటారు కాన్స్టెంట్ స్పీడ్లో. సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక్కొక్కసారి నిద్రలోకి జారిపోవడం, మేజర్ యాక్సిడెంట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి. ముఖ్యంగా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బరువు అదుపులో ఉంచుకోవడం. మన శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, దాన్ని నిర్ణీత లెవెల్లో ఉంచుకోవడం. రెండోది స్మోకింగ్ అలవాటు ఉన్నా లేదా ఆల్కహాల్ డ్రింకింగ్ అలవాటు ఉన్నా వెంటనే మానివేయడం. మూడోది ఒక పక్కకు తిరిగి పడుకోవడం. సో ఇవన్నీ కూడా మినిమం జాగ్రత్తలు. అలాగే ఈ వ్యాధి నిర్ధారణకి స్లీప్ స్టడీ అంటాం, పాలిసోమ్నోగ్రఫీ అనే ఒక పరీక్ష ద్వారా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్లీప్ స్టడీ చేయడం వల్ల మనకి జబ్బు యొక్క తీవ్రత తెలుస్తుంది. ఈ తీవ్రతని కొలచడానికి AHI అనే ఒక ఇండెక్స్, అలాగే RDI అంటాం, రెస్పిరేటరీ డిస్టర్బెన్స్ యాప్నియా హైపోప్నియా ఇండెక్స్. వీటిని కొలమానం ప్రకారం దాని తీవ్రత మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మటుకు బరువు తగ్గడం అంత సులభంగా సాధ్యపడదు చాలామందికి. ఎక్కువగా వీళ్ళకి థైరాయిడ్ కానీ లేదంటే వంశపారంపర్యంగా కొంతమంది లావుగా ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకందరికీ కూడా తీవ్రత ఎక్కువగా ఉన్న OSA అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా పేషెంట్స్కి మేము ఈ ఆటో CPAP అనే ఒక మెషిన్ ఇస్తాం. మెషిన్ ఎట్లా అంటే మనకి ఒక మాస్క్ లాగా ఫిట్ అవుతుందండి ఫేస్కి. దీంట్లోంచి ప్రెషర్తో గాలి వస్తుంది. సో ఆ ప్రెషర్ వల్ల మనకి ఎయిర్వే ఏదైతే మనం నిద్రపోతున్నప్పుడు ఏవైతే ఎయిర్వే కొలాప్స్ అవుతుందో, మజిల్స్ రిలాక్స్ అయిపోతాయో అవి ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయినప్పుడు మనకి ఆ ఆటంకిత వ్యవస్థ మళ్ళీ నార్మల్కి వస్తుంది. సో ఒకసారి ఎయిర్వే ఓపెన్ అయిన తర్వాత గురక అనేది ఉండదు, వీళ్ళకి సాధారణంగా నిద్రపోతారు. అలాగే క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా బాగుంటుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే వీళ్ళకి తలనొప్పి కానీ లేదా అన్రిఫ్రెషింగ్గా అనిపించడం కానీ ఇవేమీ ఉండవు. సో ఈ ఆటో CPAP అనేది మనం డాక్టర్ సలహా మేరకు పాలిసోమ్నోగ్రఫీ టెస్ట్ అయ్యాక, కన్ఫర్మ్ అయ్యాక ఈ OSA పేషెంట్స్లో వాడడం జరుగుతుంది. ఈ OSAని మనం కానీ సరైన సమయంలో నిర్ధారించి చికిత్స తీసుకొని నివారించగలిగితే చాలా వరకు గుండెపోటు, BP అలాగే స్ట్రోక్ వచ్చే అవకాశాలు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.